న్యూ ఇయర్ సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సే నో టు డ్రగ్స్ పేరిట సాక్షి చేపట్టిన క్యాంపెయిన్ ని అభినందించారు ఆయన. పకడ్బందీ నిఘా నేపథ్యంలో ఫామ్ హౌస్లకు కూడా జియో ట్యాగింగ్ చేశామని చెబుతున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎటువంటి ఆంక్షలు రాచకొండ కమిషనరేట్లో ఉండనని ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, న్యూ ఇయర్ వేడుకలు కొత్త సంవత్సరం కూడా వెల్కమ్ చెప్పబోతున్నారు, డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనుకుంటే ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ఎటువంటి ఆంక్షలు ఉండననే సార్? ముఖ్యంగా మనం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ చేయాలనేదే కృతనిశ్చయంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఉంది. దీని ప్రకారము మనము ఇంతకుముందు ఎవరైతే డ్రగ్స్లో ఉన్న పెడ్లర్స్ ఉన్నారో, డ్రగ్స్ పరంగా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారో, రిసీవర్స్ ఉన్నారో, అడిక్ట్ ఉన్నారో, అవి మాకు ప్రీవియస్ కేసెస్లో ఉన్న అక్యూజ్ పైన మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళపైన ఫోకస్గా ఉన్నాం. అంతేకాకుండా టీజీ న్యాబ్తో కూడా మాకు ఫ్రీక్వెంట్ టైమ్స్లో మాకు ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి యాక్టివిటీని ఎంటైర్ స్టేట్లో ఉన్న దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి విల్ కంటైన్ దట్ యాక్టివిటీ. తర్వాత ఫ్లో ఆఫ్ డ్రగ్స్ ఆల్సో తగ్గింది. యూత్ కానీ ప్రొఫెషనల్స్ కానీ దే షుడ్ సే నో టు డ్రగ్స్ నాట్ ఓన్లీ ఆన్ ది సెలబ్రేషన్ టైం, రెగ్యులర్గా కూడా మీరు కూడా మీ సాక్షి టీవీ నుంచి కూడా దీనికోసం కాల్ ఇచ్చారు. దాన్ని కూడా మేము పూర్తిగా సహకరిస్తాం. కమిషనరేట్ పరిధిలో ఎక్కువ ఫామ్ హౌసెస్ ఉంటాయి, చాలా వరకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ వెళ్ళి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫామ్ హౌసెస్కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? డ్రగ్స్ కానీ లిక్కర్ లీగల్లీ కూడా అలౌడ్ ఉన్నప్పటికీ కూడా క్వాంటిటీ అంటే ఎక్కడ విదేశీ మద్యం పట్టుబడినప్పటికీ ఎటువంటి చర్యలు ఉండే అవకాశం? ఎస్, ఇప్పుడు మనకు టోటల్గా 126 ఫామ్ హౌస్ ఉన్నాయి మన కమిషనరేట్లో. దెన్ 98 ఈ రెస్టారెంట్స్, దెన్ బార్స్ అటువంటివి ఉన్నాయి. అంతేకాకుండా మనకు 8 పబ్స్ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ గాట్ అబౌట్ 35 to 36 లైక్ ఈ ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని చిన్న రూమ్ కట్టుకొని అట్లున్నాయి. అవన్నిటిని స్మాలర్ యాక్టివిటీ ఉన్నది కూడా మేము జియో ట్యాగ్ చేసాం. లిక్కర్ కనుక వాళ్ళు ఎక్కువ మందిని పిలిచి బాటిల్స్ ఎక్కువ ఉండి ఎక్కువ కన్జంప్షన్ కోసం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు లిక్కర్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్సైజ్ దాని నుంచి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆంక్షలు ఉండనున్నాయి? అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మొత్తం ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల నిర్వహించనున్నారు సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటే కొంచెం డైనమిక్ ఉంటాయి, డిఫరెంట్ లొకేషన్స్ మారుతూ చేస్తుంటాం. మొన్న నుంచి కూడా కంటిన్యూగా ఎక్కువ ఇంటెన్సిఫై చేసాం. ఈరోజు డే టైంలో కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. 1 o'clock వరకు దే కెన్ సెలబ్రేట్. ఆఫ్టర్ 1 they should not celebrate and they should not come out on the roads and then greet the people who they don't know. అలానే మహిళల పరంగా, భద్రతా పరంగా కానీ, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పరంగా కానీ చాలా ఫోకస్గా ఉండాలి. కాబట్టి ఎటువంటి హేయమైన బిహేవియర్ వాళ్ళు ఉండొద్దు. దానికోసం మేము వాచ్ఫుల్ ఉండడానికి షీ టీమ్స్ను పెట్టాము. మా SOT టీమ్స్ ఉంటాయి. మాకున్న 6,000 మంది ఫోర్స్ మొత్తం మేము స్టాండ్ పెట్టి ఉంచడం జరిగింది. కొన్ని హాస్టల్స్, బాయ్స్ గర్ల్స్ హాస్టల్ ఉంటాయి, అక్కడ కూడా మేము పెట్రోలింగ్లో కవర్ చేస్తాం. మేము కోరుకునేది ఏంటంటే ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోండి. దెన్ ఇఫ్ యూ ఆర్ సెలబ్రేటింగ్ ఎట్ సమ్ ప్లేస్ టు కమ్ బ్యాక్ హోమ్, మీరు ఆల్కహాల్ తీసుకొని ఉంటే మీరు డ్రైవ్ చేయకుండా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయని వాళ్ళని కూడా పెట్టండి. చూస్తున్నాం కదా, ఇది బాధ్యతాయుతంగా వ్యవహరించి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాలని కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.